హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము జాజి ఫ్లవర్స్ ప్లాంట్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఇంకా దీని సాయిల్ విషయం, వాటర్ విషయం అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది జాస్మిన్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఈ ఫ్లవర్స్ చూడండి, వైట్ కలర్తో ఎంత బాగున్నాయో, మంచి స్మెల్తో ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ అనేటివి చాలా బాగా ఎక్కువ పూస్తాయి ఈ ఫ్లవర్స్. తర్వాత దీని ఆకుల విషయానికి వస్తే, ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఆకులు చాలా వరకు మల్లెపూల చెట్టు ఆకులు ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే మల్లె చెట్టు ఆకులకి దీని ఆకులకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేంటో కూడా చూపిస్తాను. కాకపోతే చూస్తే అలానే ఉన్నట్టుంటాయి ఆకులు. ఈ పక్క చూపిస్తాను చూడండి, మల్లె చెట్టు చూసారు కదా. ఈ మల్లె చెట్టు ఆకులు చూసారా ఎంత దళసరిగా మందంగా ఉన్నాయో. అదే ఆ ప్లాంట్కి సంబంధించిన లీవ్స్ మాత్రం అలా ఉండవు. ఈ ప్లాంట్ బాగా బుషిగా అయ్యే ప్లాంట్ అండి. ఇక్కడ చూడండి బ్రాంచెస్ ఎన్ని వచ్చాయో. ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉన్నట్టయితే బాగా బుషిగా తయారవుతుంది ఈ ప్లాంట్. అయితే ఈ ప్లాంట్ని మనం డైరెక్ట్గా కుండీలో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే కుండీ సైజు మాత్రం కొంచెం పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం కుండీలో వేసిన తర్వాత అలా వదిలేసామనుకోండి, అది పాకుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉన్నట్టయితే బ్రాంచెస్ బాగా వచ్చి ఆ తర్వాత స్ట్రాంగ్ అవుతాయి బ్రాంచెస్. ఇక దీని కుండీలోని సాయిల్ వచ్చేసి వెల్ డ్రైన్ సాయిల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే కుండీలో మట్టిని ఒక వంతు తీసుకున్నాం అనుకోండి, ఇసుక, ఒక వంతు సాయిల్, అలాగే ఒక వంతు కంపోస్ట్, ఈ విధంగా ఈ మూడు కూడా ఈక్వల్గా మనం తీసుకోవాలి. అయితే సాయిల్ మాత్రం ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. పై లేయర్ మాత్రం కొంచెం డ్రైగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలు. ఎక్కువగా మాత్రం వాటర్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇక సన్లైట్ విషయానికి వస్తే, ఈ ప్లాంట్ వచ్చేసి ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్ని బాగా ఇష్టపడుతుంది. కాబట్టి 3 to 5 hours పాటు దీనికి ఎండ తగిలే విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది. కొంచెం వామ్ టెంపరేచర్ ఉన్నా కానీ ఇది పెరుగుతుందండి. ఈ విధంగా కాస్త చూసుకున్నట్టయితే ప్లాంట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఈ ప్లాంట్ వేడి వాతావరణంగా ఉన్నప్పుడే ఎక్కువగా పూలు పూస్తాయి. ఇవి ఇక్కడ అక్టోబర్ నుంచి ఎక్కువగా పూలు పూస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంటుందన్నమాట. సో ఆ వాతావరణం తగిన విధంగా ఇవి పూలు పూస్తూ ఉంటాయి. ఈ పూలు వచ్చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి కదండి, ఇక్కడంతా కూడా మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే అవి రెడ్యూస్ అవుతాయి. అంటే ఎక్కువగా వచ్చి బ్రాంచెస్, ఇక ఆ తర్వాత ఎక్కువ పూలు పూయడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈ ప్లాంట్ని ఏ విధంగా మనం నాటుకోవచ్చు అనే విషయానికి వస్తే, ఇక్కడ బ్రాంచ్ చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. ఇలాంటి బ్రాంచ్ అనేది మనం తీసుకోవాలి. ఒక 6 inches కనీసం ఉండే విధంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని మనం డైరెక్ట్గా సాయిల్లో వేసి రూట్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మొక్కని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి ఫర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వాలంటే, కనీసం 10 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ పూలు పూసే టైంలో నైట్రోజన్ తగ్గించి పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదుని కాస్తంత ఎక్కువగా ఇస్తున్నట్టయితే పూలు ఎక్కువగా పూస్తాయి. అప్పుడప్పుడు మనం కంపోస్ట్ను కూడా ఇస్తూ ఉండాలి. అలాగే నా ఛానల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. వాటిని చూడాలనుకుంటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఆ ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా ఈ మొక్కకు మనం ఉపయోగించుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్కున్న లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారాయి కదండి. దీనికి కారణం ఏంటంటే, మా సొసైటీ వాళ్ళు సరిగ్గా వాటర్ అనేది ఇవ్వటం లేదు. ఇంకా న్యూట్రిషన్కి సంబంధించిన ఫర్టిలైజర్స్, కంపోస్ట్ కూడా సరిగ్గా ఇవ్వటం లేదనమాట. సో దానివల్ల వీటి ఆకులన్నీ కూడా ఇలా ఎల్లో కలర్లోకి మారిపోయాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పాట్లో మనం ప్లాంట్ని పెంచుతున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా సరైన విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ ఇవ్వకుండా, తక్కువ ఇవ్వకుండా, అలాగే కంపోస్ట్ కూడా తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఇచ్చే విధంగా మనం ఇస్తూ ఉన్నట్టయితే ప్లాంట్ మంచి గ్రోత్ అవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేయడం, బ్రాంచెస్ని అలాంటి వాటిని కొంచెం మనం కట్ చేస్తూ ఉన్నట్టయితే ఫ్లవర్స్ అనేటివి బాగా వస్తాయి. ఇంకా ప్లాంట్ మంచి బుషిగా కూడా తయారవుతుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.